ఇంకొకటి ఏంటంటే శబరి అనే ఇప్పుడు రామాయణంలో ఏదైతే శబరిమాత ఉందో ఆమె మళ్ళీ ఇక్కడ కనిపించి అయ్యప్ప స్వామి అడవిలోకి వచ్చి పులిపాలు తీసుకొని వచ్చేటప్పుడు ఆమెకు ఎదురుపడి నా రాముడు మళ్ళీ వచ్చినాడు, నేను ఇక్కడ శబరి కొండగా ఉంటాను, నా పైన నువ్వు వెలుసు స్వామి అని చెప్పేసి ఒక కథ ఉంది. అసలు ఆ కథ ఏంటి, ఆ స్టోరీ ఏంటి అసలు? అంటే ఇక్కడ మనకు అయ్యప్ప స్వామి కథ జాగ్రత్తగా గమనిస్తే రాముడి కథతో మనకు దగ్గర పోలికలు కనిపిస్తాయి. కొన్ని పోలికలు అంటే రాముడు కూడా తండ్రి మాట కోసము అడవికి వస్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే మనం మాట్లాడుకున్న మోహిని శాస్త అయిపోయింది, ఆ స్టోరీ అయిపోయింది. ఏది శివుడికి విష్ణువుకి ఒక కొడుకు పుట్టాడు. ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇద్దామన్నా, ఇప్పుడు మోహిని శాస్త వేరు, అవును, మణికంఠుడు వేరు. చాలా మంది దానికి దీనికి లింక్ చేసి మోహిని శాస్త్ర అవతారం ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు విష్ణువుని చూసి లేదంటే మోహిని దేవిని చూసి శివుడు మోహించడం అనేది అదేదో కేవలం మనకు మానవులకు కలిగిన మోహం లాంటిది కాదు. దేవుళ్ళకి ఏ మోహం కలిగినా లేకపోతే ఏది జరిగినా సరే దాని వెనుక ఒక కారణం ఉంటుంది, దైవలీల ఉంటుంది. అట్లా మోహిని దేవిని చూసి శివుడికి మోహం కలగడానికి కారణం ఏంటి అంటే శివ విష్ణువులకి హరిహరులకు పుట్టిన కొడుకు చేతనే నేను చావాలి అని మహిషి అనే ఒక రాక్షసు ఉంది. ఇంకొకటి ఈ మహిషి అనే రాక్షసి ఏదైతే ఉందో అదే సినిమాలో ఏం చేస్తారంటే మహిషాసురుడు చెల్లెలు అని చెప్పేసి సినిమాలో చూపిస్తుంటారు, ఇట్లా చేస్తుంటారు. కాకపోతే మహిషాసురుడు మహిషాసురుడు తండ్రి చనిపోయినప్పుడు అదే చితి పైన మహిషాసురుడు తల్లి కూడా భస్మం అయిపోతుంది. అయితే మహిషాసురుడు అప్పుడు తల్లి కడుపులో ఉండి మహిషాసురుడు జన్మిస్తానే వాళ్ళిద్దరు చనిపోయినారు, వాళ్ళ అమ్మ నాన్న. చనిపోయిన తర్వాత మళ్ళీ చెల్లెలు ఎట్లా పుడుతుంది? అదే అంటే ఇప్పుడు మోహిని శాస్త్ర అని మనం చెప్పుకున్నాం కదా, మణికంఠుడు వేరు మోహిని శాస్త్ర వేరు అని చెప్పుకున్నాం. మోహిని శాస్త్ర కోట్ల సంవత్సరాల కిందట క్షీరసాగర మథనం తర్వాత కొంతకాలానికి అవతరించాల్సి ఎందుకు వచ్చింది అంటే ఇద్దరు రాక్షసులు ఉండేవాడు, రంభుడు కరంభుడు అని చెప్పేసి. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అనమాట. ఈ రంభుడు కరంభుడు ఇద్దరు ఉన్నప్పుడు ఈ రంభుడికి ఒక కూతురుంది, అప్పటికే ఒక కూతురుంది, ఆమె మహిషి. అయితే ఆమెకు తండ్రి వెళ్ళి తపస్సు చేస్తుంటాడు. ఎందుకు? ఇంద్రుడిని అందరినీ జయించే ఒక గొప్ప కొడుకు కావాలి అని చెప్పి. ఆయన ఒక నీళ్ళ ఏమంటారు ఒక నదిలో నిలబడి తపస్సు చేస్తుంటాడు, ఘోర తపస్సు చేస్తుంటాడు. తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఈ తపస్సు కానీ వర్కౌట్ అయ్యి అంటే విజయం సాధించి గొప్ప వరాలు పొందితే నన్ను పదవిలోంచి పక్కకు తీసేస్తాడని ఇంద్రుడు భయపడి ఏంటంటే మొసలి రూపం దాల్చి వెళ్ళి ఈ మహిషి తండ్రి ఎవరైతున్నారో, అప్పటికే మహిషి పుట్టేసింది, ఆయన తండ్రి ఎవరైతున్నాడో ఆయనని ఆ రాక్షసుడిని మొసలి రూపంలో వెళ్ళి చంపి తినేస్తాడు. చంపి తినేసినప్పుడు ఈ రంభుడి సోదరుడు ఎవరైతున్నారో కరంభుడు ఆగ్రహంతో చుట్టూ మంటలు పెట్టుకొని ఇంకా ఘోరమైన తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తుంటే అగ్నిదేవుడు వచ్చి ఏం చెప్తాడంటే నీకేం కావాలని అడుగుతాడు. నాకు రాక్షసుల్ని సైతం జయించే ఒక గొప్ప ఇది కావాలి, సైతం జయించే రాక్షసులు కాదు దేవుళ్ళని కూడా జయించగలిగే పెద్ద వీరుడు కావాలి అని కోరుకుంటాడు అనమాట. కోరుకుంటే అగ్నిదేవుడు ఏం చెప్తాడంటే సరే నీకు అటువంటి కొడుకు పుడతాడు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఎవరిని చూసినప్పుడైతే మోహం కలిగి వీర్యస్ఖలనం జరుగుతుందో ఆ స్త్రీ కడుపులో నీ కొడుకు పుడతాడు, వాడు గొప్ప వీరుడు అవుతాడు అని చెప్తాడు అనమాట. అట్లా పుట్టినవాడు మహిషాసురుడు. అయితే ఎందుకు మహిషాసురుడు అయిందంటే ఈ తపస్సు చేసి ఇంటికి వెళ్తున్న రాక్షసుడు ఎవరైతున్నారో వాడు ఇంటికి వెళ్తూ ఉండగా ఒక యక్షిని కనిపిస్తుంది అనమాట. యక్షిని అంటే యక్షులు అంటే వాళ్ళు కూడా ఒక రాక్షస జాతికి చెందిన వాళ్ళు అనమాట. అయితే యక్షుడు ఒక యక్షిని ఇద్దరు కలిసి వాళ్ళిద్దరూ అంటే రొమాన్స్ చేస్తుంటారు. వాళ్ళకి కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయన్నమాట. వాళ్ళు గాల్లో ఎగరడం ఇట్లాంటివన్నీ చేయగలుగుతుంటారు. వాళ్ళిద్దరి మధ్య శృంగారం జరుగుతున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే ఆమె ఒక మహిషి రూపం దాలుస్తుంది. వాళ్ళకు రకరకాల మాయలు వస్తాయి కాబట్టి ఆమె మహిషి రూపం దాలుస్తుంది. మహిషి అంటే బర్రె అని అర్థం, గేదె. ఆ బర్రె దాల్చిన తర్వాత అతను కూడా రూపం మార్చుకొని వాళ్ళిద్దరూ క్రీడిస్తుంటారు. క్రీడిస్తున్నప్పుడు ఈ కరంభుడు ఎవరైతే అగ్ని దగ్గర వరం తీసుకొని వస్తున్నాడో వాడికి ఈ మహిషిని చూసినప్పుడు వీర్యస్ఖలనం అవుతుంది. అది ఆమె కడుపులో పడడం వల్ల అంటే వీడు కూడా రూపం మార్చుకొని ఆమెతో క్రీడించడం వల్ల ఆమె గర్భవతి అవుతుంది. మహిషి గర్భవతి, మనిషి కాదు, ఆమె మహిషి రూపంలో ఉండి గర్భవతి అవుతుంది అనమాట. తర్వాత ఆమె పూర్తి గర్భంతో ఉన్నప్పుడు
ఈ రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆమె గర్భం రావడానికి కారణం కరంబుడు ఎవరైతే ఉన్నారో వాడు చనిపోతాడు. అది ఇంకో పెద్ద కథ. చనిపోయిన తర్వాత అతని చితిలో కాలిపోతుంటే ఈమె పతివ్రత కాబట్టి ఈమె యక్షిని రాక్షసే, కానీ ఈమె మనస్ఫూర్తిగా అతని కోసం అని గర్భం దాల్చింది కాబట్టి ఈమె కూడా చితిపైన దూకి చనిపోతుంది. చితిపై దూకి మహిషి చనిపోతున్నప్పుడు మహిషాసురుడు పుడతాడు. అంటే మహిషాసురుడు పుట్టడంతోనే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు కాబట్టి మహిషాసురుడికి మళ్ళీ చెల్లెలు ఉండే అవకాశం లేదు. అయితే ఈ మహిషి ఎవరు అంటే మహిషాసురుడి వాళ్ళ నాన్నకు సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూతురు, అంటే కజిన్, పైగా అక్క, చెల్లెలు కాదు. చాలా మందికి సినిమాల్లో పొరపాటు ఏం చేస్తారంటే మహిషి చెల్లెలు అని చెప్తారు, కాదు, మహిషాసురుడి అక్క. అయితే మహిషాసురుడిని అమ్మవారు వచ్చి చంపేస్తుంది. వాడు స్త్రీల నుంచి రక్షణ కోరుకోడు కాబట్టి వాడు తర్వాత వెళ్ళి తపస్సు చేస్తాడు. చేసినప్పుడు నిర్లక్ష్యంగా స్త్రీలని చులకనగా భావించి స్త్రీల వల్ల నాకు భయం లేదనుకొని కోరుకోడు. అప్పుడు అమ్మవారు వచ్చి మహిషాసురుడిని చంపుతుంది. అమ్మవారు మహిషాసురుడిని చంపేసిన తర్వాత ఈ మహిషాసురుడి అక్క ఎవరైతే ఉందో మహిషి, ఆ మహిషి కూడా మళ్ళీ తపస్సు చేసి ఆమె వరం కోరుకుంటుంది అనమాట. ఏంటి అంటే హరిహరుల వల్ల పుట్టే కొడుకుతో ఇంకా 2-3 వరాలు ఉంటాయి, అదంతా స్టోరీ ఉంది. అయితే ప్రధానమైన అంశం ఏంటంటే మహిషి చాలా తెలివిగా ఆలోచించి హరుడికి పుట్టే కొడుకుతో నేను చచ్చిపోవాలి అని కోరుకుంటుంది అనమాట. సో హరుడికి కొడుకు పుట్టాడు కదా, ఇద్దరు మగవాళ్ళకి కొడుకు ఎట్లా పుడతాడు అనేది ఆమె లాజిక్. అయితే హరి మోహిని అవతారం దాల్చినప్పుడు శివుడి వల్ల మోహినీదేవికి కొడుకు పుడతాడు. ఆయనే అయ్యప్ప, అంటే ధర్మశాస్త్ర. ఆయనని మోహిని శాస్త్ర అని కూడా అంటారు. ఆ మోహిని శాస్త్ర వచ్చి మహిషిని చంపుతాడు. అందులో మళ్ళీ దత్తాత్రేయ స్వామి పాత్ర ఉంటుంది. ఆమె స్వర్గంలో ఉంటే ఆమెను భూమి మీదకి తీసుకురావడము, ఇదంతా మనకు స్కాంద పురాణంలో కనిపిస్తుంది అనమాట. అయితే మొత్తానికి ఆ కథ చివరిలో జరిగేది ఏంటి, క్లైమాక్స్ ఏంటి అంటే మోహిని శాస్త్ర చేతుల్లో మహిషి చనిపోయింది అనమాట. ఆ మహిషి శరీరం ఎక్కడ పడ్డదో మనకి ఇప్పటికీ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తుంటే పెద్దపాదంలో ఉంటుంది అనమాట. అక్కడ నృత్యం చేస్తూ రాక్షసి చనిపోయిందన్న దీనికి స్వాములు, అయ్యప్ప స్వాములు అక్కడ నృత్యం చేయడము అవన్నీ చేస్తుంటుంటారు అనమాట. అది పెద్ద పాదంలో కనిపిస్తుంది, చిన్న దాంట్లో మనకి రాదు అది. ఇక రెండోది మోహిని శాస్త్ర అవతారం అయిపోయింది, మహిషి కూడా అయిపోయింది. అయితే సినిమాలో వచ్చే కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ మణికంఠుడికి వచ్చిన అయ్యప్ప అడవికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు అడవికి అంటే రాజు దగ్గర పెరిగాడు కదా, మణికంఠుడు అడవిలో దొరికాడు. దొరికిన తర్వాత పందల రాజు తీసుకుపోయి పెంచాడు. పెంచిన తర్వాత ఆయనకి మణికంఠుడికి 12 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత రాణికి అప్పటికే ఇంకో కొడుకు పుడతాడు. ఎందుకు రాముడి గురించి చెప్పాల్సి వచ్చిందంటే అయ్యప్ప స్వామి కథకి రాముడి కథకి కొంత పోలిక ఎందుకు ఉంటుంది అంటే ఈ రాణి ఎవరైతే ఉన్నారో రాణి తన కొడుకే రాజ్యం రావాలని అయ్యప్ప స్వామి మీద ఒక కుట్ర చేస్తుంది మంత్రితో కలిసి, కైకేయి లాగా. కైకేయి ఎట్లయితే అడవికి పంపించిందో ఈమె కూడా అట్లా ప్లాన్ చేస్తుంది. ఏం చేసింది అంటే నువ్వు అడవికి వెళ్ళి పులిపాలు తీసుకొస్తే ఈమె తలనొప్పి తగ్గుతుంది, ఈమె అనారోగ్యం పోతుంది అని మా వైద్యుల చేత చెప్పిస్తారు. చెప్పించినప్పుడు ఈయన బయలుదేరతాడు, బాలమణికంఠుడు బయలుదేరతాడు. మనకు అందుకే ఫోటోల్లో కూడా పులి మీద కూర్చొని కనిపిస్తాడు. అయితే అడవికి వెళ్ళినప్పుడు ఆ అడవిలో మహిషిని చంపాడని సినిమాల్లో చూపిస్తున్నారు. కాదు, ఇది ఒక 1000-1200 సంవత్సరాల కింద జరిగిన స్టోరీ ఇది. అప్పటికి మహిషి లేదు. మహిషికి మర్దన అనేది ఎప్పుడో అయిపోయింది కోట్ల సంవత్సరాల కింద. అది చేసింది మోహిని శాస్త్ర. ఇప్పుడున్నది మణికంఠుడు. ఈ మణికంఠుడు పందల రాజ్యంలో అడవికి వెళ్ళి అడవికిలో పులిపాలు తీసుకొని వచ్చి తల్లికి ఇస్తాడు. ఆ పులిలాగా మారింది ఎవరంటే ఇంద్రుడు, మిగతా వాళ్ళు. ఎందుకంటే ఆయన శాస్త్ర స్వరూపమే, కానీ ఈ కలియుగంలో జన్మించాడు అనమాట. అంటే కలియుగంలో అవతరించాడు ఆయన శాస్త్ర కాబట్టి ఇంద్రుడు అందరూ వచ్చి పులులుగా మారి ఆయనకు సహకరిస్తారు. అయితే అడవికి పోయినప్పుడు మనకు శబరిమాత డిస్కషన్ వచ్చింది కదా. ఈ శబరిమాత రాముడి కాలంలో ఉన్న శబరిమాత వేరు. శబరి అంటే యాక్చువల్గా అర్థం ఏంటంటే ఒక గిరిజన మహిళ అని అర్థం అంతే. ఇప్పుడు శబర స్వరూపం అంటారు కదా, అర్జునుడితో శివుడు యుద్ధం చేసేది కూడా ఒకటి ఉంటుంది, కిరాతార్జునీయం అంటారు. అక్కడ కూడా శబర స్వరూపంలో ఉన్నాడు శివుడు అని చెప్తారు అనమాట. అంటే ఒక గిరిజన స్వరూపంలో ఉండడాన్ని శబర అనే పదంతో చెప్తారు. అయితే శబరి అంటే ఒకరు అని కాదు అర్థం. శబరి అనే పాత్రకి ఆ పేరు ఎప్పుడైనా ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. ఆమె గిరిజన మహిళ అని అర్థం అంతే. అప్పుడు రాముడి కాలంలో ఉన్న శబరి మాత అక్కడ కూడా మనకు అపోహ ఉంటుంది, ఎంగిల్ పళ్ళు ఇచ్చిందని. కాదు, ఆమె రాముడి కోసం పళ్ళు తెచ్చేటప్పుడు ఒక్కొక్క చెట్టు మీద ఉన్న పండు రుచి చూసి ఆ చెట్టు మీద పండ్లన్నీ బాగుంటాయని నమ్మకం వచ్చినప్పుడు పళ్ళు తీసుకొచ్చింది. రాముడికి ఎంగిల్ పళ్ళు పెట్టలేదు. చెట్టు దగ్గర ఉన్నప్పుడు రుచి చూసి జాగ్రత్తగా తెచ్చిందని రామాయణం చెప్తుంది అనమాట. తర్వాత ఆ శబరిమాతకి ఏమైంది, రాముడు ఆమె ఇచ్చిన ఆతిథ్యం తీసుకొని పళ్ళు తిన్న తర్వాత
మోక్షం ప్రసాదించేశాడు. అంటే ఆమె అప్పుడే తన దేహాన్ని వదిలేసింది, చితిపేర్చుకొని అందులోకి ఎంటర్ అయ్యి తన దేహాన్ని వదిలేస్తుంది, రాముల్లో ఐక్యమైపోతుంది. ఆ శబరిమాత స్టోరీ అయిపోయింది. మరి ఈ శబరి ఎవరు అంటే ఈమె కూడా ఒక గిరిజన గిరిజన మహిళ, అడవిలో ఉంటుంది. ఆ అడవిలో ఉన్న స్త్రీ చాలా భక్తురాలు. ఆమెకి మణికంఠుడు వచ్చినప్పుడు మణికంఠుడు శాస్త్రగీతను బోధిస్తాడు అనమాట. అంటే మొత్తం భక్తి అంటే ఏంటి అవన్నీ ఏంటి. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి ఎట్లా చెప్పాడో అదే విధంగా మణికంఠుడు శాస్త్రగీత అనేది ఆమెకి శబరికి బోధించిన తర్వాత ఆమెకు కూడా మోక్షం ప్రసాదిస్తాడు. ఈమె వేరు. అయితే ఆమె కోరుకున్న వరం ప్రకారం ఆ కొండ పేరు శబరిగిరి అని పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా మనం శబరిమలై అని అంటున్నాం. మలై అంటే కేరళ మలయాళ భాషలో కొండ అని అర్థం. సో శబరిమలై అనేది ఆమె పేరు మీదకి వచ్చింది.